పచ్చిమిరపకాయలతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా అయితే నేను ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని అయితే కడిగేసి ఆరబెట్టడానికి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంతలోగా అయితే ఒక 4 నిమ్మకాయలను అయితే మంచిగా అయితే రసం తీసి పక్కకు పెట్టేసుకున్నాను. బాగా ఆరిన పచ్చిమిరపకాయలను అయితే మంచిగా చీల్చి లైట్గా ఎత్తులు తీసేసి పక్కకు పెట్టిన నిమ్మకాయ రసం పోసి కలిపేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ మెంతులు, ఒక 4 స్పూన్ల ఆవాలు అయితే వేసాను. ఇవైతే మంచిగా దూరగా వేయించి వాటిని అయితే మిక్సీ పట్టేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసి దానికైతే తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయ వేసి దాన్ని అయితే మంచిగా అయితే పక్కకు పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలకి అయితే 1 కప్పు కారం పొడి, సగం కప్పు ఉప్పు, ముందే మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ అయితే వేసుకున్నాను. అది వేసేసి మంచిగా అయితే ఒకసారి బాగా కలిపి తర్వాత అయితే అందులో తాలింపు వేసిన ఆయిల్ అయితే మొత్తం చల్లగైన దాకా వేసి అయితే కలిపి పెట్టేసుకున్నాను.